కలలో తుమ్మడం కనిపిస్తే అర్థమేంటి? మనమందరం రోజువారీ జీవితంలో తుమ్ములను అనుభవిస్తాము. తరచుగా దుమ్ము, అలెర్జీ కారకాలు లేదా అప్పుడప్పుడు ముక్కులో చక్కిలిగింతలు రావడం వల్ల ఇది జరుగుతుంది. కానీ మన కలలలో తుమ్ములు కనిపించినప్పుడు ఏమి జరుగుతుంది? ఉత్సుకతగల జీవులుగా, మన ఉపచేతన మనస్సు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న సందేశాలను అర్థం చేసుకోవడానికి, లోతైన అర్థం కోసం మనం తరచుగా మన కలల వైపు చూస్తాము. కలలో తుమ్మడం అనేది దాని చుట్టూ ఉన్న సందర్భం మరియు భావోద్వేగాలను బట్టి వివిధ వివరణలను కలిగి ఉంటుంది. ఈ వ్యాసంలో తుమ్ములకు సంబంధించిన అన్ని కలల దృశ్యాలు మరియు వాటి అర్థాలను మనం అన్వేషిస్తాము. కలలో అనేకసార్లు తుమ్మడం. తుమ్ముతున్నట్లు కలలో కనిపించడం అంటే లోపలి నుండి ఏదో విడుదల చేయవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మన శరీరం చికాకులను తొలగించడానికి తుమ్మినట్లుగా, మీ ఉపచేతన మనస్సు మీరు పరిష్కరించుకోవాల్సిన భావోద్వేగాలు లేదా ఒత్తిడి ఉండవచ్చని సూచిస్తుంది. ఈ కల మీరు చాలా కాలంగా ఏదో ఒకదానిని పట్టుకుని ఉన్నారని మరియు దానిని వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తుంది. మీ కలలో పదే పదే తుమ్మడం అనేది మీ కలలోని పెరుగుదలను ప్రతిబింబిస్తుంది, మీకు ఇకపై పని చేయని వాటిని విడుదల చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరు అలా చేసిన తర్వాత, మీరు భావోద్వేగ ఉపశమనం మరియు మానసిక స్పష్టతను అనుభవిస్తారు. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో బహిరంగంగా తుమ్మడం. మీరు బహిరంగ ప్రదేశంలో తుమ్ముతున్నట్లు కలలు కన్నప్పుడు, ఇతరులు మిమ్మల్ని ఎలా గ్రహిస్తారనే దాని గురించి మీకున్న ఆందోళనలను అది సూచిస్తుంది. ఈ కల తీర్పు భయాన్ని సూచిస్తుంది, ముఖ్యంగా సామాజిక లేదా వృత్తిపరమైన వాతావరణంలో. మీరు మంచి ముద్ర వేయాలనుకునే పరిస్థితిలో మీరు దుర్బలంగా లేదా స్వీయ స్పృహతో ఉన్నట్లు అనిపించవచ్చు. ఇతరుల అభిప్రాయాల భయం నుండి విముక్తి పొంది, మీ నిజమైన స్వభావాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను ఈ కల హైలైట్ చేస్తుంది. మీరు బహిర్గతం లేదా అసౌకర్యంగా అనిపించినప్పటికీ, మీరు మీరే ఉండటం మరియు అనుగుణంగా ఉండటం అనే ఒత్తిడిని వదిలివేయడం సరైందేననడానికి ఇది సంకేతం. కలలో తుమ్ముతున్నప్పుడు ఉపశమనం పొందినట్లు అనిపించడం. మీరు తుమ్ముతున్నట్లు కలలో కనిపించి, ఆ తర్వాత ఉపశమనం కలిగితే, అది సానుకూల సంకేతం. తుమ్మడం వల్ల వాయుమార్గాలు క్లియర్ అయినట్లే, ఈ కల మీరు భావోద్వేగాలను వదిలించుకునే ప్రక్రియలో ఉన్నారని సూచిస్తుంది. మీరు ఒత్తిడి, ఆందోళన లేదా పరిష్కరించని భావాలను మోస్తూ ఉండవచ్చు మరియు కలలో తుమ్మడం ఈ భావోద్వేగాలను శుభ్రపరచడం లేదా ప్రక్షాళన చేయడం సూచిస్తుంది. ఆ తర్వాత మీరు అనుభవించే ఉపశమనం మీ ఉపచేతన మనస్సు మిమ్మల్ని భారంగా ఉంచిన దాని నుండి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని మీకు చెబుతుందనడానికి చిహ్నం. కొత్త ప్రారంభం దగ్గరలో ఉంది. తుమ్ముతున్నా కలలో బాగా అనిపించడం లేదు. మీరు కలలో తుమ్మినా తర్వాత మీకు ఉపశమనం కలగకపోతే, మీ జీవితంలో ఏదో పరిష్కారం కాలేదని దీని అర్థం. తుమ్మడం వల్ల ఉపశమనం లభించినట్లే, ఈ కల మీరు పూర్తిగా పరిష్కరించని సమస్య ఉందని సూచిస్తుంది. మీరు కష్టమైన దానిని నివారించవచ్చు లేదా మీ భావాలను అణచివేయవచ్చు. ఈ కల మీ భావోద్వేగాలను ఎదుర్కోవడానికి మరియు ఏవైనా అంతర్గత సంఘర్షణలను పరిష్కరించుకోవడానికి ఒక జ్ఞాపికగా పనిచేస్తుంది. అప్పుడే మీరు కోరుకునే నిజమైన విడుదల మరియు ఉపశమనాన్ని మీరు అనుభవిస్తారు. తుమ్మడం మరియు అకస్మాత్తుగా మేల్కొనడం. తుమ్ముతున్నట్లు మరియు అకస్మాత్తుగా మేల్కొన్నట్లు కలలు కనడం తరచుగా అకస్మాత్తుగా గ్రహించడం లేదా మేల్కొలుపుకు సంకేతం. ఈ సందర్భంలో తుమ్ము అనేది మిమ్మల్ని మేల్కొలిపే స్పష్టత లేదా అవగాహన యొక్క విస్ఫోటనాన్ని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో మీరు కొత్త అంతర్దృష్టిని పొందిన పరిస్థితిని లేదా ఆహా క్షణాన్ని సూచిస్తుంది. బహుశా మీరు పట్టించుకోకుండా ఉన్న ఏదో ఒకటి ఉండవచ్చు లేదా ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తున్న సత్యం ఉండవచ్చు. ఈ కల అకస్మాత్తుగా గ్రహించే విషయాలపై దృష్టి పెట్టడానికి మరియు అవి తీసుకువచ్చే కొత్త దృక్పథాన్ని స్వీకరించడానికి ఒక పిలుపు. కలలో తుమ్ము మరియు మరొకరి ప్రతిచర్య. కొన్ని కలలలో, మీరు తుమ్మవచ్చు, మరియు మరొకరి ప్రతిచర్య ప్రత్యేకంగా కనిపిస్తుంది. వారు సరదాగా ఉన్నా, ఆందోళన చెందుతున్నా లేదా చిరాకుగా ఉన్నా, అవతలి వ్యక్తి ప్రతిస్పందన మీరు మీ జీవితంలో ఇతరులతో మీ పరస్పర చర్యలను ఎలా గ్రహిస్తారో ప్రతిబింబిస్తుంది. ప్రజలు మిమ్మల్ని ఎలా అంచనా వేస్తారో లేదా మీ చర్యలు వారిపై ఎలా ప్రభావం చూపుతాయో అని మీరు ఆందోళన చెందుతున్నారా? కల మీ అభద్రతాభావాలను లేదా ఆమోదం కోసం మీ కోరికను ప్రతిబింబిస్తుండవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా కష్టకాలం గుండా వెళుతున్నారని మరియు వారి భావోద్వేగాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయని ఇది సూచిస్తుంది.
ఇతరుల ప్రతిస్పందనలు మీ భావాలను ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించడం మరియు మీ సంబంధాలలో సమతుల్యతను కోరుకోవడం ముఖ్యం. కలలో శుభ్రమైన వాతావరణంలో తుమ్మడం. శుభ్రమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో తుమ్ముతున్నట్లు కలలు కనడం మీ మనస్సు మరియు ఆత్మను శుభ్రపరచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. కలలలో పరిశుభ్రత తరచుగా స్పష్టత మరియు స్వచ్ఛతను సూచిస్తుంది, అయితే తుమ్ము భావోద్వేగ విడుదల ప్రక్రియను సూచిస్తుంది. ప్రశాంతమైన లేదా ప్రశాంతమైన స్థితిలో కూడా మీరు పరిష్కరించాల్సిన దాచిన భావోద్వేగాలు లేదా పరిష్కరించబడని సమస్యలు ఉన్నాయని ఈ కల మీకు చెబుతుండవచ్చు. తుమ్ము అనేది మీరు ఏవైనా దీర్ఘకాలిక ప్రతికూలతను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని, మీ జీవితంలో కొత్త పెరుగుదల మరియు సానుకూల శక్తికి స్థలాన్ని సృష్టిస్తుందని సూచిస్తుంది. కలలో తుమ్మడం మరియు గందరగోళం సృష్టించడం. తుమ్ముతున్నట్లు, గందరగోళం చేస్తున్నట్లు కలలు కనడం మీ జీవితంలో గందరగోళం లేదా అంతరాయం కలిగిస్తుందని సూచిస్తుంది. తుమ్మడం అనేది ఒక అనియంత్రిత చర్య అయినట్లే, ఈ కల మీ జీవితంలో ఏదో నియంత్రణ తప్పుతోందని సూచిస్తుంది. బహుశా మీ చర్యలు లేదా భావోద్వేగాలు ఊహించని పరిణామాలకు కారణమవుతున్నాయి లేదా మీరు మీ పరిస్థితులతో మునిగిపోయినట్లు భావిస్తారు. ఈ కల ఒక అడుగు వెనక్కి తీసుకొని మీరు విషయాలను ఎలా నిర్వహిస్తున్నారో అంచనా వేయడానికి ఒక జ్ఞాపిక. వేగాన్ని తగ్గించి, దృష్టిని తిరిగి పొంది, మీ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి ఇది సమయం కావచ్చు. కలలో తుమ్ముతూ అలసిపోయినట్లు అనిపించడం. మీ కలలో తుమ్మడం వల్ల మీరు అలసిపోయినట్లు అనిపిస్తే, అది భావోద్వేగ లేదా శారీరక అలసటను సూచిస్తుంది. తుమ్మడం అనేది అలసట కలిగించే అనుభవం అయినట్లే, ఈ కల మీ వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తి జీవితంలో మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారని సూచిస్తుంది. మీకు విశ్రాంతి మరియు విశ్రాంతి అవసరమని మీ ఉపచేతన మీకు చెబుతోంది. ఈ హెచ్చరికను వినడం మరియు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. విరామం తీసుకొని రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీరు సమతుల్యతను తిరిగి పొందవచ్చు మరియు మీ శక్తిని పునరుద్ధరించవచ్చు. కలలో విదేశీ ప్రదేశంలో తుమ్మడం. ఒక విదేశీ ప్రదేశంలో ఉన్నప్పుడు తుమ్ముతున్నట్లు కలలు కనడం మార్పు లేదా పరివర్తనతో కలిగే అసౌకర్యాన్ని సూచిస్తుంది. ఆ వాతావరణం యొక్క అపరిచితత్వం మీరు మీ జీవితంలోని కొత్త దశలో ఎలా ఉంటారో లేదా అశాంతి చెందుతున్నారో ప్రతిబింబిస్తుంది. అది కొత్త ఉద్యోగం, సంబంధం లేదా వ్యక్తిగత వృద్ధి ప్రయాణం అయినా, ఆ కల మార్పుతో వచ్చే భావోద్వేగ అసౌకర్యాన్ని సూచిస్తుంది. తుమ్ము అనేది దాచుకున్న భావాలను విడుదల చేయవలసిన అవసరాన్ని సూచిస్తున్నప్పటికీ, కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడానికి సమయం పడుతుందని కూడా ఇది గుర్తు చేస్తుంది. మీరు ఈ మార్పుల ద్వారా నావిగేట్ చేస్తున్నప్పుడు మీతో ఓపికగా ఉండండి మరియు మీరు ముందుకు సాగుతున్న కొద్దీ విషయాలు స్పష్టంగా కనిపిస్తాయని నమ్మండి. కలలో తుమ్మడం అదృష్టానికి సంకేతం. కొన్ని సంస్కృతులలో, తుమ్మడాన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తారు మరియు తుమ్ముతున్నట్లు కలలు కనడం కూడా ఇలాంటి అర్థాన్నే కలిగి ఉంటుంది. మీరు కలలో తుమ్మినట్లు అనిపిస్తే మరియు ఆ తర్వాత సానుకూల శక్తిని అనుభవిస్తే, అది ఏదో మంచి జరుగుతోందని సూచిస్తుంది. అది కొత్త అవకాశం అయినా, సానుకూల మార్పు అయినా లేదా అదృష్టంలో మార్పు అయినా, ఆ కల మీ అదృష్టం మంచిగా మారబోతోందని సూచిస్తుంది. కొత్త అవకాశాలకు తెరిచి ఉండటానికి మరియు మీ దారిలో వచ్చే మంచి విషయాలను స్వీకరించడానికి ఇది ఒక సంకేతం. కలలో తుమ్మడం అంటే ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మికంగా, కలలో తుమ్మడం అంటే మీ జీవితం నుండి ఆధ్యాత్మిక అడ్డంకులు లేదా ప్రతికూల శక్తిని విడుదల చేయవలసిన అవసరాన్ని సూచిస్తుంది. తుమ్మడం మీ నాసికా మార్గాలను క్లియర్ చేసినట్లే, ఆధ్యాత్మిక రంగంలో, ఇది మీ మనస్సు, శరీరం మరియు ఆత్మ యొక్క శుద్ధీకరణను సూచిస్తుంది. ఇది మీ ఆత్మ శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వెళుతోందని, భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక భారాల నుండి విముక్తి పొందిందని సూచిస్తుంది. ఈ విడుదల ఆధ్యాత్మిక వృద్ధికి చాలా అవసరం. ఇది మీరు మరింత ప్రశాంతమైన మరియు సామరస్యపూర్వక స్థితి వైపు వెళ్ళడానికి సహాయపడుతుంది. మీరు మీ ఉన్నత స్వభావం నుండి డిస్కనెక్ట్ అయినట్లు లేదా ప్రతికూల శక్తులతో పోరాడుతున్నట్లు అనిపిస్తే, ఈ కల మీ ఆత్మను శుభ్రపరచడానికి ధ్యానం, ప్రార్థన లేదా మైండ్ఫుల్నెస్ వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టమని చెబుతుండవచ్చు. కలలో తుమ్మడం అంటే బైబిల్ అర్థం. భౌతిక అనుభూతుల ద్వారా దేవుడు సంకేతాలు లేదా సందేశాలను తీసుకువస్తున్నాడు. తుమ్ములను మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు దూరంగా ఉన్న లేదా నిర్లక్ష్యం చేస్తున్న దానిపై దృష్టి పెట్టడానికి ఒక దైవిక ప్రేరణగా చూడవచ్చు. ఇది మీ హృదయాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవడానికి, పశ్చాత్తాపాన్ని కోరుకోవడానికి లేదా వ్యక్తిగత పెరుగుదల మరియు పునరుద్ధరణ వైపు అడుగులు వేయడానికి ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్